Good morning. I am Krishna Priya working as lecturer in Sir CRR College for Women, Eluru. Today we are dealing zoology paper for second BSc third semester students. The title of this paper is Cytology, Genetics and Evolution. In this session, we are going to discuss about nucleus. Coming to introduction, it was first discovered by Robert Brown in 1831 in flowering plants. ఈ న్యూక్లియస్ అనేది ఫస్ట్ ఎవరు డిస్కవర్ చేశారు అంటే రాబర్ట్ బ్రౌన్ ఇన్ 1831లో ఫ్లవరింగ్ ప్లాంట్స్లో డిస్కవర్ చేశారు. అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద సెల్. ఎందుకంటే ఇట్ కంట్రోల్ సెల్యులార్ యాక్టివిటీస్. అందుకని ఇట్ ఈస్ రిఫర్డ్ యాజ్ కంట్రోలింగ్ సెంటర్ ఆఫ్ ది సెల్. కంట్రోలింగ్ సెంటర్ ఆఫ్ ది సెల్ అని అంటాము. ద స్టడీ ఆఫ్ న్యూక్లియస్ ఈజ్ కాల్డ్ యాజ్ క్యారియాలజీ. ద న్యూక్లియస్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఆల్ యూకారియోటిక్ సెల్స్. అదే యూకారియోట్స్లో ఏంటి, న్యూక్లియస్ అనేది ఇట్ ఈస్ సరౌండెడ్ బై ద న్యూక్లియర్ మెంబ్రెన్. when prokaryotes lo the nucleus is not surrounded by the nuclear membrane. అలా సచ్ న్యూక్లియస్ వితౌట్ ద న్యూక్లియర్ మెంబ్రెన్, ఏ న్యూక్లియస్ అయితే న్యూక్లియర్ మెంబ్రెన్ ఉండదో దాని చుట్టూతా, దాన్ని మనము న్యూక్లియాయిడ్ అని పిలుస్తాము. సో హియర్ ఇన్ దిస్ పిక్చర్ వీ కెన్ సీ ఇట్ ఈస్ ద యూకారియోటిక్ సెల్ అండ్ ప్రొకారియోటిక్ సెల్. యూకారియోటిక్ సెల్లో చూడండి, ఆ న్యూక్లియస్ ఉందా లోపల, దాని చుట్టూతా న్యూక్లియర్ మెంబ్రెన్ అనేది కవర్ అయ్యి ఉంది. న్యూక్లియర్ మెంబ్రెన్ దీని చుట్టూతా, న్యూక్లియస్ చుట్టూతా. ఇన్ ప్రొకారియోట్స్లో మనకి అలా ఏం లేదు. సో దీన్ని మనం ఏమంటామంటే న్యూక్లియాయిడ్ అని పిలుస్తాము. ఎందుకు న్యూక్లియాయిడ్ అని పిలుస్తున్నాం అంటే దీని చుట్టూతో మనకి న్యూక్లియర్ మెంబ్రెన్ లేదు కాబట్టి న్యూక్లియాయిడ్ అంటున్నాం. దీని చుట్టూతో న్యూక్లియర్ మెంబ్రెన్ ఉంది కాబట్టి మనము న్యూక్లియస్ అంటున్నాము. ఓకేనా. నెక్స్ట్, ద న్యూక్లియస్ అక్కర్స్ ఇన్ 2 phases. మైటోటిక్ ఫేజ్లో ఉంటుంది అండ్ ఇంటర్ఫేజ్. మైటాటిక్ ఫేజ్లో ఏంటి, ద న్యూక్లియస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డివిజన్ ఈజ్ కాల్డ్ మైటాటిక్ ఫేజ్ డివిజన్. సో ఇప్పుడు మనకి సెల్ డివిజన్ జరుగుతూ ఉంటుంది కదా, ఈ టైప్ ఆఫ్ న్యూక్లియస్ సెల్ డివిజన్ జరిగేప్పుడు ఇన్వాల్వ్ అయితే దాన్ని మైటాటిక్ ఫేజ్ డివిజన్ అంటాము. కమింగ్ టు ఇంటర్ఫేజ్, ఇందులో ఏంటి, ద న్యూక్లియస్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ మెటబాలిక్ యాక్టివిటీస్. ఒకవేళ అది సెల్ డివిజన్లో కాకుండా ఇట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ మెటబాలిక్ యాక్టివిటీస్లో కనుక ఇన్వాల్వ్ అయితే దాన్ని మనం ఏమంటామంటే రెస్టింగ్ ఫేజ్ అని పిలుస్తాము. జనరల్లీ సెల్ కంటైన్స్ ఓన్లీ వన్ న్యూక్లియస్. వన్ న్యూక్లియసే ఉంటుంది, బట్ సమ్ టైమ్స్ 2 or more న్యూక్లియై కూడా ఉండొచ్చు. బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ న్యూక్లియస్ దీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 types. అంటే ఆ న్యూక్లియస్ ఉన్న దాన్ని బట్టి, దాన్ని బేస్ చేసుకొని ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 4 types. ఏ న్యూక్లియేట్ సెల్, ఇందులో ఏంటి ఎన్యూక్లియేట్ అంటే ఇన్ ఎన్యూక్లియేట్ సెల్స్ ద న్యూక్లియస్ ఈజ్ యాబ్సెంట్. అసలు న్యూక్లియస్ అనేది ఉండదు. ఎగ్జాంపుల్గా మనం ఆర్బీసీ ఆఫ్ మ్యాన్ తీసుకుంటాము. నెక్స్ట్, మోనోన్యూక్లియేట్ సెకండ్ టైప్. ఇన్ మోనోన్యూక్లియేట్ సెల్స్లో ఏంటంటే ఓన్లీ సింగిల్ న్యూక్లియస్, ఓన్లీ వన్ న్యూక్లియసే ఉంటుంది. ఎగ్జాంపుల్ అమీబా. థర్డ్ వన్ ఏంటంటే బైన్యూక్లియేట్ సెల్. ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఈ బైన్యూక్లియేట్ సెల్లో 2 న్యూక్లియై ఆర్ ప్రెజెంట్, macronuclei and micronuclei. Example paramecium. And fourth one multinucleate cell. In this type of cell many nuclei are present. Example opalina. సో మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇందాక మనం చూసాము ఏ న్యూక్లియేట్ అంటే ప్లాస్మోడియం అంటే సింగిల్ న్యూక్లియస్ ఉంటుంది అనుకున్నాము. తర్వాత బైన్యూక్లియేట్ 2 types ఆఫ్ న్యూక్లియస్ ఉంటాయి, మ్యాక్రోన్యూక్లియై అండ్ మైక్రోన్యూక్లియస్. ఎగ్జాంపుల్ పారామిషియం. నెక్స్ట్ మల్టీన్యూక్లియేట్ సెల్, ఇందులో మనకి నెంబర్ ఆఫ్ మెనీ న్యూక్లియస్ ఆర్ ప్రెజెంట్ అనుకున్నాం. ఎగ్జాంపుల్ ఓపెలినా. నెక్స్ట్, ద షేప్ ఆఫ్ న్యూక్లియస్ వేరీస్ కన్సిడరబుల్లీ. ఇన్ మోస్ట్ సెల్స్ ఇట్ ఈస్ స్పెరికల్ ఇన్ షేప్. చాలా సెల్స్లో అది స్పెరికల్గానే ఉంటుంది, బట్ ఇన్ సమ్ కేసెస్ ఇన్ హ్యూమన్ న్యూట్రోఫిల్స్ ఇట్ ఈస్ ట్రైలోబ్డ్. సో ఇక్కడ మీరు షేప్స్ చూడొచ్చు, ఇక్కడ దిస్ ఈజ్ అ ట్రైలోబ్ షేప్. సో ఈ టైప్లో న్యూక్లియస్ ఉండొచ్చు. అండ్ పారామిషియంలో మనకి ఇట్ ఈస్ కిడ్నీ షేప్స్లో ఉండొచ్చు. అండ్ ఇన్ వోటిసెల్లా ఇట్ ఈస్ హార్స్ షూ షేప్లో ఉండొచ్చు. ఇన్ ఇన్సెక్ట్స్ గ్లాండ్స్ ఇట్ ఈస్ హైలీ బ్రాంచ్డ్. సో మనకి ఈ న్యూక్లియస్ షేప్స్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. మ్యాక్సిమం అన్నిటిలోని స్పెరికల్గానే ఉంటాయి ఈ న్యూక్లియస్ షేప్స్ అనేవి. సో ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూసినట్టయితే మీకు దిస్ ఈజ్ ద న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ లోపల మనకి న్యూక్లియోలస్ ఉంటుంది.
ఈ న్యూక్లియస్ చుట్టూతా మనకి దీన్ని ఏమంటామంటే న్యూక్లియర్ ఎన్వలప్ అంటాము. ఈ న్యూక్లియర్ ఎన్వలప్కి మనకి చిన్న చిన్న పోర్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇప్పుడు దీని గురించి ఒక్కొక్క పార్ట్ గురించి మనం డీటెయిల్గా చదువుకుంటాం. సో న్యూక్లియోలస్ ఎలా ఉంటుంది, ఆ న్యూక్లియస్ పోర్స్ అంటే ఏంటి, న్యూక్లియర్ ఎన్వలప్ అంటే ఏంటి అనే దాని గురించి, లోపల క్రొమాటిన్ గురించి చదువుకుంటాము. సో ఇది ఓన్లీ న్యూక్లియస్, సెల్లో ఉండే న్యూక్లియస్, సెల్ కాదు. అండ్ ఇది న్యూక్లియోలస్ అంటే న్యూక్లియస్ లోపల ఇంకోటి ఉంటుంది న్యూక్లియోలస్ అని. So the structure of interphase nucleus. The nucleus of interphase cell, ఏ సెల్ ఒక ఇంటర్ఫేస్ సెల్ తీసుకుని సెల్ ఉంటుంది, దాంట్లో ఉన్న న్యూక్లియస్ని మనం ఏమంటామంటే ఇంటర్ఫేజ్ న్యూక్లియస్ అంటాము. ఆ ఇంటర్ఫేజ్ న్యూక్లియస్ హ్యాస్ ఫాలోయింగ్ పార్ట్స్. ఏమేమి ఉంటాయి ఆ ఇంటర్ఫేజ్ న్యూక్లియస్లో? న్యూక్లియర్ ఎన్వలప్ ఉంటుంది, న్యూక్లియర్ శాప్, క్రోమాటిన్ నెట్, న్యూక్లియోలస్, క్రోమోసెంటర్స్. ఇందాక మన డయాగ్రామ్లో చూసుకున్నాం కదా, ఇవన్నీ ఉంటాయి న్యూక్లియస్కి, ఇంటర్ఫేజ్ న్యూక్లియస్కి. సో ఫస్ట్ వన్ ఏంటంటే న్యూక్లియర్ ఎన్వలప్. మీరు ఈ డయాగ్రామ్లో చూసినట్టయితే కనుక ద న్యూక్లియస్ ఈజ్ సపరేటెడ్ ఫ్రమ్ ద సైటోప్లాజం. ఇప్పుడు మనకి ఇది న్యూక్లియస్ అనుకోండి, ఇది అంతా సైటోప్లాజం ఉంటుంది. ద న్యూక్లియస్ ఈ న్యూక్లియస్ ఈజ్ సపరేటెడ్ ఫ్రమ్ సైటోప్లాజం బై ఎ సెమీ పెర్మియబుల్ మెంబ్రెయిన్. ఇట్ ఈజ్ ఎ డబుల్ లేయర్డ్. మీరు ఇక్కడ చూడండి, అవుటర్ మెంబ్రెయిన్ అండ్ ఇన్నర్ మెంబ్రెయిన్, 2 మెంబ్రెయిన్స్ ఉన్నాయి. ఇట్ ఈజ్ ఎ డబుల్ లేయర్డ్ మెంబ్రెయిన్. అవుటర్ మెంబ్రెయిన్ ఈజ్ కాల్డ్ ఎక్టోకారియోథికా అండ్ ఇన్నర్ మెంబ్రెయిన్ ని మనం ఎండోకారియోథికా అంటాం. సో దిస్ ఈజ్ ఎక్టో అండ్ దిస్ ఈజ్ ఎండోకారియోథికా అండ్ దే ఆర్ సపరేటెడ్ బై పెరిన్యూక్లియర్ స్పేస్. ఈ రెండింటి మధ్యలోది సపరేట్ అయి ఉంటుంది. అవుటర్ మెంబ్రెయిన్, ఇన్నర్ మెంబ్రెయిన్ సపరేట్ అయి ఉంటుంది. దేని ద్వారా? త్రూ పెరిన్యూక్లియర్ స్పేస్ లోపల ఉంటుంది, విచ్ ఈజ్ అబౌట్ 150 to 300 యాంగ్స్ట్రామ్స్ ఉంటుంది. అండ్ ఈచ్ లేయర్ ఈజ్ అబౌట్, మనకి పైన లేయర్ ఒక 70 to 80 థిక్నెస్ ఉంటుంది, 80 యాంగ్స్ట్రామ్స్. లోపల ఇన్నర్ లేయర్ కూడా అంతే థిక్నెస్ ఉంటుంది. సో అర్థమైందా మీకు? పైన లేయర్ 70 to 80 యాంగ్స్ట్రామ్ థిక్నెస్, కింద లేయర్ కూడా అంతే థిక్నెస్ ఉంటుంది. అండ్ ఈ రెండు లేయర్స్ మధ్యలో పెరిన్యూక్లియర్ స్పేస్ ఉంటుంది. ఇది ఎంత ఉంటుంది అంటే 150 to 300 యాంగ్స్ట్రామ్స్ ఉంటుంది. And the outer membrane is often continuous. Outer membrane ki it is continuous with Golgi, ER, mitochondria. ER అంటే endoplasmic reticulum, mitochondria ఇవన్నీ ఉంటాయి. Outer membrane is rough. ఎందుకు రఫ్ గా ఉంటుంది అంటే due to the presence of endoplasmic reticulum. Due to the presence of రఫ్ గా ఎందుకు ఉంటుందంటే డ్యూ టు presence of ribosomes. అండ్ ద ఇన్నర్ మెంబ్రెయిన్ వచ్చేసరికి మనకి స్మూత్ గా ఉంటుంది. నెక్స్ట్ వన్, పోర్ కాంప్లెక్స్. ద న్యూక్లియర్ మెంబ్రెయిన్ కంటైన్స్ మెనీ పోర్స్. ఇందాక మనం డయాగ్రామ్లో చూసుకున్నాము, న్యూక్లియర్ ఎన్వలప్ ఉంటుంది, మధ్యలో పోర్స్ ఉన్నాయి అని చెప్పుకున్నాము. ఇదే అనమాట న్యూక్లియర్ పోర్. దే ఆర్ సర్క్యులర్ ఇన్ షేప్ విత్ 200 to 400 యాంగ్స్ట్రామ్స్ ఇన్ డయామీటర్. అండ్ ఈచ్ పోర్ ఈజ్ ఫిట్టెడ్ విత్ అన్ apparatus కాల్డ్ పోర్ కాంప్లెక్స్. ఇది మనము పోర్ కాంప్లెక్స్ అంటాము. ది పోర్ కాంప్లెక్స్ ఈజ్ సిలిండ్రికల్ స్ట్రక్చర్. సిలిండ్రికల్ అంటే రౌండ్గా ఉంటుంది కదా, స్ట్రక్చర్ కాల్డ్ యాన్యులస్. దీన్ని మనము యాన్యులస్ అని పిలుస్తాము. ఇట్ లైస్ ఇన్సైడ్ ద పోర్. ది యాన్యులస్ ఈజ్ మేడప్ ఆఫ్ 8 రేడియల్లీ అరేంజ్డ్ మైక్రోట్యూబ్యూల్స్ ఆర్ మైక్రో సిలిండర్స్. సో మనం ఏం చదువుకున్నాము? ది యాన్యులస్ అనేది మనకి 8 మైక్రోట్యూబ్యూల్స్ ఆర్ 8 మైక్రో సిలిండర్స్తో మేడ్ అయి ఉంటుంది. అండ్ ద అవుటర్ ఎండ్ ఆఫ్ యాన్యులస్, ఇప్పుడు మనకి ఇది పోర్ అనుకోండి, ది అవుటర్ ఎండ్ ఆఫ్ యాన్యులస్ ఎక్స్టెండ్స్ ఇన్ టు ది సైటోప్లాజం. అవుటర్ ఎండ్ మనకి సైటోప్లాజంలోకి ఎక్స్టెండ్ అయింది. అండ్ లోపల ఎండ్ వచ్చి న్యూక్లియోప్లాజంలోకి ఎక్స్టెండ్ అయింది. సో ఒక ఎండ్ ఏమో సైటోప్లాజంలోకి ఎక్స్టెండ్ అయింది, ఒక ఎండ్ ఏమో న్యూక్లియోప్లాజంలోకి ఎండ్ అయింది. అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ మెటీరియల్స్ అక్కర్స్ త్రూ ద న్యూక్లియర్ పోర్స్. ఏదన్నా మెటీరియల్స్ కనుక మనకి ఎక్స్చేంజ్ అవ్వాలి అంటే ఫ్రమ్ ది పోర్, ది న్యూక్లియర్ పోర్ నుంచి మనకి మెటీరియల్స్ అనేవి ఎక్స్టెండ్ అవుతాయి. అండ్ ద పోర్స్ కెన్ బి క్లోజ్డ్ ఆర్ ఓపెన్. ఐదర్ ఇవి ఓపెన్ అవ్వచ్చు ఆర్ క్లోజ్ అవ్వచ్చు. సో ఇట్ ఈస్ అ పోర్ కాంప్లెక్స్. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే న్యూక్లియర్ శాప్. న్యూక్లియర్ శాప్ అంటే ఇప్పుడు మనకి ఇది న్యూక్లియమ్, ఇది న్యూక్లియర్ లోపల న్యూక్లియోలస్ ఉంటుంది అనుకున్నాం. దీన్ని న్యూక్లియర్ శాప్ అంటాం మనం. ద న్యూక్లియస్ ఈజ్ ఫిల్డ్ విత్ హోమోజీనస్ ట్రాన్స్పరెంట్ సబ్స్టాన్స్ కాల్డ్ న్యూక్లియర్ శాప్ ఆర్ క్యారియోలింఫ్. సో న్యూక్లియర్ శాప్తో అన్న ఫిల్ అయి ఉంటుంది. దీన్ని మనం ఒక హోమోజీనస్ సబ్స్టాన్స్తో ఫిల్ అయి ఉంటుంది. దీన్ని మనం న్యూక్లియర్ శాప్ అంటాము ఆర్ క్యారియోలింఫ్ అంటాము. ది క్రోమాటిన్ థ్రెడ్స్. సో మీకు ఇక్కడ చూసినట్టయితే ఇవి క్రోమాటిన్ థ్రెడ్స్.
రిమైన్ సస్పెండెడ్ ఇన్ ద న్యూక్లియోప్లాజం. ఇలాంటివి క్రోమాటిన్స్ అనేవి న్యూక్లియోప్లాజంలో ఉంటాయి. ఇన్ ఎడిషన్ దీంతో పాటు దెర్ మే బి లార్జర్ బాడీస్ విచ్ స్టెయిన్ లైక్ క్రోమాటిన్ థ్రెడ్స్. దీంతో పాటు ఈ క్రోమాటిన్ థ్రెడ్స్తో పాటు ఇంకా కొన్ని లార్జర్ బాడీస్ ఉంటాయి విచ్ స్టెయిన్ లైక్ క్రోమాటిన్ థ్రెడ్స్. చూడటానికి క్రోమాటిన్ థ్రెడ్స్ లాగా స్టెయిన్ అయి ఉంటాయి. దే ఆర్ కాల్డ్ యాజ్, దాటిని ఏమంటామంటే క్రోమాటిన్ న్యూక్లియోలై ఆర్ ఫాల్స్ న్యూక్లియోలై. అండ్ ద న్యూక్లియర్ శాప్. సో మనకి ఈ న్యూక్లియర్ శాప్ మొత్తంలో ఇట్ కంటైన్స్ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ లైక్ ఏమేమి ఉంటాయి, న్యూక్లిక్ యాసిడ్స్, ప్రోటీన్స్, ఎంజైమ్స్ అండ్ మినరల్స్ అలాంటివన్నీ ఉంటాయి. నెక్స్ట్ క్రోమాటిన్ రెటిక్యులం. దే ఆర్ లైట్లీ స్టెయిన్డ్ థ్రెడ్ లైక్ బాడీస్ ఇన్ ద న్యూక్లియోప్లాజం కాల్డ్ క్రోమోనిమాటా. మనం ఇందాక అనుకున్నాము లైట్గా స్టెయిన్ అయి ఉంటాయి థ్రెడ్ లైక్ బాడీస్ ఇన్ ద న్యూక్లియోప్లాజం. దాన్ని మనం ఏమంటామంటే క్రోమోనిమాటా అంటాము. ఇట్ ఫార్మ్స్ లైక్ ఎ నెట్వర్క్ కాల్డ్ క్రోమాటిన్ రెటిక్యులం. అండ్ దిస్ క్రోమాటిన్ నెట్వర్క్ స్టెయిన్స్ విత్ బేసిక్ డైస్. ఇవి తొందరగా స్టెయిన్ అవుతాయి మనం డైస్ యూస్ చేసినప్పుడు. ద క్రోమాటిన్ నెట్వర్క్ ఫార్మ్స్ థిక్ రిబ్బన్ లైక్ బాడీస్. ఈ క్రోమాటిన్ నెట్వర్క్ అనేవి ఇట్ ఫార్మ్స్ లైక్ ఏ థిక్ రిబ్బన్ బాడీస్. దాన్ని మనము క్రోమోజోమ్స్ అంటాము. అట్ సర్టెన్ ప్లేసెస్ ద క్రోమాటిన్ నెట్ రిమైన్స్ యాజ్ డార్క్లీ స్టెయిన్డ్ క్రోమాటిన్ మాస్. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ క్రోమాటిన్ నెట్ అనేది అది అలాగే ఉండిపోతాయి, డార్క్లీ స్టెయిన్డ్గా ఉండిపోతాయి. దాన్ని మనము క్రోమాటిన్ మాస్ అంటాము. దీస్ రీజియన్స్ ఆర్ కాల్డ్ హెటెరోక్రోమాటిన్. అండ్ ఈ హెటెరోక్రోమాటిన్ ఏంటి, ఇట్ కంటైన్స్ స్మాల్ అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ అండ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఆర్ఎన్ఏ. అండ్ న్యూక్లియోలస్. ఫాంటనా ఇన్ 1784 ఇతను ఫస్ట్ డిస్కవర్ చేశాడు దేన్ని, రౌండ్ న్యూక్లియోలస్ని. రౌండ్ ఓవల్ బాడీస్ కాల్ న్యూక్లియోలై ఎంబెడెడ్ ఇన్ ద న్యూక్లియోప్లాజం. న్యూక్లియోప్లాజంలో ఉంటుంది కదా ఈ న్యూక్లియోలస్ అనేది. దే డిజపియర్ ఎట్ ప్రోఫేజ్. ప్రోఫేజ్ టైంలో డిజపియర్ అయిపోతాయి అండ్ రిమైన్ ఇండిస్టింక్ట్ డ్యూరింగ్ మెటాఫేజ్ అండ్ ఎనాఫేజ్. మెటాఫేజ్లో అండ్ ఎనాఫేజ్లో ఇట్ రిమైన్స్ ఇండిస్టింక్ట్ అంటే కంటికి కనిపించినంతగా. అండ్ రీఅపియర్ మళ్ళీ వచ్చేస్తాయి ఎప్పుడు, డ్యూరింగ్ టీలోఫేజ్. సో ప్రోఫేజ్లో డిజపియర్ అవుతాయి, మెటాఫేజ్ అండ్ ఎనాఫేజ్లో ఇట్ రిమైన్స్ ఇండిస్టింక్ట్ అండ్ రీఅపియర్స్ ఓన్లీ డ్యూరింగ్ టీలోఫేజ్. టీలోఫేజ్లో మళ్ళీ రీఅపియర్ అయిపోతాయి. అండ్ దిస్ న్యూక్లియోలై ఆక్యుపైస్ ఏ ఫిక్స్డ్ పొజిషన్. ఒక పర్టికులర్ పొజిషన్ ఉంటుంది. అండ్ ద నెంబర్ వేరీస్ ఫ్రమ్ స్పీషెస్ టు స్పీషెస్. ఒక స్పీషెస్కి నెంబర్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. అండ్ ఇది ఎప్పుడైతే న్యూక్లియోలస్ మనము లైట్ మైక్రోస్కోప్ కింద పెట్టి చూసామో ద న్యూక్లియోలస్ ఇది ఎలా కనిపిస్తుంది, ఇట్ అపియర్స్ యాజ్ ఫ్లూయిడ్ ఆర్ సెమీ సాలిడ్ బాడీ లాగా కనిపిస్తుంది. అదే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే మనకి ఇవన్నీ కనిపిస్తాయి, ఈ పార్ట్స్ అన్నీ కనిపిస్తాయి. గ్రాన్యులార్ పోర్షన్, ఫైబ్రిలార్ పోర్షన్, అమార్ఫస్ పోర్షన్, న్యూక్లియోలస్ అసోసియేటెడ్ క్రోమాటిన్. సో గ్రాన్యులార్ పోర్షన్లో ఏంటంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ డెన్స్ గ్రాన్యూల్స్, ఇంకా చిన్న గ్రాన్యూల్స్ ఉంటాయి ఆఫ్ 150 to 200 యాంగ్స్ట్రామ్స్. అండ్ ఫైబ్రిలార్ పొజిషన్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ మెనీ ఫైబ్రిల్స్. ఫైబ్రిల్స్ ఎక్కువగా ఉంటాయి. ఎంత లాంగ్ ఉంటాయంటే 50 to 80 యాంగ్స్ట్రామ్స్ లాంగ్ ఉంటాయి. అండ్ థర్డ్ వన్ ఏంటి, అమార్ఫస్ పోర్షన్. ఈ పోర్షన్లో హ్యాస్ లో ఎలక్ట్రాన్ డెన్సిటీ. ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది చాలా లోగా ఉంటుంది. అండ్ ఫైనల్లీ న్యూక్లియోలస్ అసోసియేటెడ్ క్రోమాటిన్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఫైబ్రిల్స్ విచ్ ఆర్ 100 యాంగ్స్ట్రామ్ థిక్నెస్. అండ్ నెక్స్ట్ ఫైనల్లీ క్రోమోసెంటర్స్. ఇన్ సర్టెన్ సెల్స్, కొన్ని సెల్స్లో సచ్ ఆస్ సలివరీ గ్లాండ్స్ ఆఫ్ డ్రోసోఫిలా ద న్యూక్లియస్ స్టెయిన్స్ వెరీ డార్క్ విత్ బేసిక్ డైస్. బేసిక్ డైస్తో మనము స్టెయిన్ చేస్తే సలైవరీ గ్లాండ్స్లో ఈ డ్రోసోఫిలాలో ఉన్న న్యూక్లియస్ ఇది ఏమవుతుందంటే బాగా డార్క్గా స్టెయిన్ అయిపోతుంది. సచ్ ఏరియాస్, అలాంటి ఏరియాస్ని వీ విల్ కాల్ ఇట్ యాజ్ క్రోమోసెంటర్స్. కమింగ్ టు ఫంక్షన్స్ ఆఫ్ ద న్యూక్లియస్. సో ఈ న్యూక్లియస్ ఏంటి, ఏమేమి ఫంక్షన్స్ పెర్ఫామ్ చేస్తుంది అంటే మెటబాలిజము, హెరిడిటీ, డిఫరెన్షియేషన్, ఆర్ఎన్ఏ సింథసిస్. ఈ మెటబాలిజం ఏంటి, ఇట్ కంట్రోల్స్ మెజారిటీ ఆఫ్ ద యాక్టివిటీ ఆఫ్ ద సెల్స్. ఇట్ రెగ్యులేట్స్ రెగ్యులేటరీ ఆర్గన్ ఇన్ ద సెల్ మెటబాలిజం. సెల్ మెటబాలిజంలో ఇది బాగా ఇన్వాల్వ్ అవుతుంది, ఈ న్యూక్లియస్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు హెరిడిటరీ. సిన్స్ ద న్యూక్లియస్ కంటైన్స్ డిఎన్ఏ మాలిక్యూల్స్, వీటిలో డిఎన్ఏ మాలిక్యూల్స్ ఉంటాయి. అండ్ ఇట్ ప్లేస్ ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ హెరిడిటరీ. హెరిడిటరీలో ఇట్ ప్లేస్ ఏ మెయిన్ రోల్. సిగ్నిఫికెంట్ రోల్ అంటే ఇట్ ప్లేస్ ఏ మెయిన్ రోల్. అండ్ నెక్స్ట్ డిఫరెన్షియేషన్. ఇట్ కంట్రోల్స్ ద సెల్ డిఫరెన్షియేషన్ డ్యూరింగ్ ఎంబ్రియానిక్ డెవలప్మెంట్. ఎంబ్రియానిక్ డెవలప్మెంట్లో సెల్ డిఫరెన్షియేషన్ని కంట్రోల్ చేస్తుంది ఇది. అండ్ ఆర్ఎన్ఏ సింథసిస్.
The synthesis of ribosomal RNA takes place in the nucleus. Ribosomal RNA synthesis ఇది ఎక్కువ ఎక్కడ జరుగుతుంది అంటే న్యూక్లియస్ లో జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ మెటీరియల్స్. ద న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఈస్ కన్సర్న్ విత్ ఎక్స్చేంజ్ ఆఫ్ మెటీరియల్స్ బిట్వీన్ సైటోప్లాజం అండ్ న్యూక్లియోప్లాజం. ఇందాక మనం చదువుకున్నాము న్యూక్లియర్ పోర్. ఇదేంటి అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ మెటీరియల్స్ జరుగుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి? త్రూ న్యూక్లియోప్లాజం టు సైటోప్లాజం ఆర్ సైటోప్లాజం టు న్యూక్లియోప్లాజం. మెటీరియల్స్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి. అలాగే నెక్స్ట్ సపోర్ట్. న్యూక్లియర్ మెంబ్రెయిన్ ప్రొవైడ్స్ a surface for the attachment of structural elements of the cytoplasm such as elaga through microtubules and microfilaments. And finally genetic code. Nucleus contains the master plan for protein synthesis. సో మీకు ఇక్కడ డయాగ్రామ్లో చూసినట్టయితే ఇదిగోండి సెల్ ఇలా ఉంటుంది, సెల్ లోపల న్యూక్లియస్ ఉంటుంది అండ్ ఈ న్యూక్లియస్ లోపల న్యూక్లియోలస్ ఉంటుంది మనకి. సో మీకు దీన్ని ఎన్లార్జ్ చేసి చూపించారు. ఇది న్యూక్లియస్ అయితే న్యూక్లియస్లో మనకి క్రోమాటిన్ ఉంటుంది అనుకున్నాము, క్రోమాటిన్ లోపల మనకి న్యూక్లియోలస్ ఉంటుంది అని చదువుకున్నాము. సో ఇట్ ఈస్ అ సెల్ అండ్ ఇట్ ఈస్ న్యూక్లియస్ అండ్ దిస్ ఈజ్ సైటోప్లాజం అండ్ ఇవి క్రోమాటిన్ థ్రెడ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే న్యూక్లియోలస్. ఇప్పటివరకు మనం న్యూక్లియోలస్ చదువుకుంటాం. ఇప్పటి నుంచి న్యూక్లియోలస్ చదువుకుంటాం. ఈ న్యూక్లియోలస్ ఏంటంటే ఇట్ ఈస్ డీప్లీ స్టెయిన్డ్ స్పెరికల్ బాడీ కన్సర్న్ విత్ ఆర్ఆర్ఎన్ఏ సింథసిస్ లయింగ్ ఇన్సైడ్ ద న్యూక్లియస్. అదే కదా మనం అనుకున్నాం, న్యూక్లియస్ లోపల మనకి న్యూక్లియోలస్ ఉంటుంది అని చదువుకున్నాం. ఆ న్యూక్లియోలస్ ఇట్ ఈస్ యాబ్సెంట్ ఇన్ లోవర్ ఆర్గానిజమ్స్. ఎలాంటి వాటిలో యాబ్సెంట్ అయి ఉంటుంది అంటే సచ్ యాజ్ బ్యాక్టీరియా, ఈస్ట్ అండ్ ఆల్గే, సమ్ టైప్ ఆఫ్ ఆల్గే, మెమేలియన్ ఆర్బిసి అండ్ స్పెర్మటోజోవా ఎక్సెట్రా. And the number of nucleoli, it depends upon the number of sets of chromosomes. ఆ న్యూక్లియోల నెంబర్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే క్రోమోజోమ్ సెట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. A diploid cells contain 2 nuclei. ఒక డిప్లాయిడ్ సెల్లో తీసుకుంటే 2 న్యూక్లియై ఉంటుంది. అండ్ ద న్యూక్లియోలస్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద న్యూక్లియర్ ఆర్గనైజర్ రీజియన్. దాన్ని మనము NOR అంటాము. న్యూక్లియస్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద న్యూక్లియర్ ఆర్గనైజర్ రీజియన్ ఆఫ్ ద న్యూక్లియర్ క్రోమోజోమ్. ఫ్రీక్వెంట్లీ ద న్యూక్లియోలస్ అనేది ఎక్కడ? ఇట్ ఈస్ అటాచ్డ్ విత్ ద న్యూక్లియర్ మెంబ్రెయిన్. అండ్ ద న్యూక్లియోలస్ ఈజ్ సరౌండెడ్ బై ఏ థిక్ కవరింగ్. ఈ న్యూక్లియోలస్ అనేది ఒక కవరింగ్ తో సరౌండ్ అయి ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే న్యూక్లియోలార్ క్రోమాటిన్ అని పిలుస్తాం. అండ్ ద పెరిన్యూక్లియోలార్ క్రోమాటిన్ ప్రొజెక్ట్స్ ఇంటూ ద న్యూక్లియోలస్ లోకి ప్రొజెక్ట్ అవుతుంది దేన్ని ఫామ్ చేస్తుంది? టు ఫామ్ న్యూక్లియోలార్ క్రోమాటిన్. ఇందులో ఏంటి? దీస్ ఆర్ బోత్ ఆర్ రిచ్ ఇన్ DNA. వీటిల్లో DNA అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. ద ఇంటీరియర్ ఆఫ్ ద న్యూక్లియోలస్ ఈజ్ ఫిల్డ్ విత్ ప్రోటీనేషియస్ సబ్స్టెన్స్ కాల్డ్ మ్యాట్రిక్స్. ఇప్పుడు మనకి న్యూక్లియోలస్ ఉంటుంది కదా రౌండ్గా, ఆ న్యూక్లియోలస్ మొత్తం దేంతో ఫిల్ అయి ఉంటుంది అంటే ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ఏ ప్రోటీనేషియస్ సబ్స్టెన్స్, ఒక టైప్ ఆఫ్ ప్రోటీనేషియస్ సబ్స్టెన్స్తో. దాన్ని మనం ఏమంటామంటే మ్యాట్రిక్స్ అంటాము. అండ్ ద మ్యాట్రిక్స్ కంటైన్స్ నెంబర్ ఆఫ్ ఫైబ్రిల్స్ అండ్ గ్రాన్యూల్స్. సో మనకి న్యూక్లియోలస్ లోపల మొత్తం ఒక మ్యాట్రిక్స్తో ఫిల్ అయి ఉంటుంది. ఆ మ్యాట్రిక్స్ ఇట్ కంటైన్స్, అందులో ఏమేమి ఉంటాయంటే నెంబర్ ఆఫ్ ఫైబ్రిల్స్ అండ్ గ్రాన్యూల్స్. అండ్ దోస్ ఫైబ్రిల్స్ కంటైన్ ఆర్ఎన్ఏ ఉంటుంది అండ్ ప్రికర్సర్ ఆఫ్ గ్రాన్యూల్స్. ఆ గ్రాన్యూల్స్ ఏంటి? దోస్ కంటైన్ ప్రోటీన్ అండ్ ఆర్ఎన్ఏ. ఆ గ్రాన్యూల్స్లో ప్రోటీన్స్ ఉంటుంది అండ్ ఆల్సో ఆర్ఎన్ఏ. నెక్స్ట్ న్యూక్లియోలస్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ఆర్ఎన్ఏ. సో న్యూక్లియోలస్లో ఏముంటుంది మొత్తం మనకి? ఇట్ ఈస్ కంపోజ్డ్ విత్ ఆర్ఎన్ఏ, DNA, ప్రోటీన్స్ అండ్ ఎంజైమ్స్. సో ఇవన్నీ ఉంటాయి, బట్ ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ న్యూక్లియోలస్. RNA synthesis and ribosome formation. RNA synthesis ఏంటి? ద న్యూక్లియోలస్ సింథసైజ్. న్యూక్లియోలస్ ఏం చేస్తుందంటే అది సింథసైజ్ చేసుకుంటుంది అనుకున్నాం కదా ఇందాక. 70 to 90% ఆఫ్ RRNA ఇన్ ద సెల్ని సింథసైజ్ చేసుకుంటుంది. సెల్లో 70 to 90% ఆఫ్ RRNAని న్యూక్లియోలస్ అనేది సింథసైజ్ చేసుకుంటుంది. అండ్ రైబోజోమ్స్ ఫార్మేషన్. రైబోజోమ్స్ ఎలా ఫామ్ అవుతాయి? ద 28S RRNA, ఈ 28S RNA కంబైన్స్ విత్ ప్రోటీన్. 28 అనేది ప్రోటీన్తో కంబైన్ అయ్యి 60 సబ్ యూనిట్ ఫామ్ చేస్తుంది. 60S రైబోజోమల్ సబ్ యూనిట్స్ని ఫామ్ చేస్తుంది. అండ్ 18S RNA ఇది ప్రోటీన్తో కంబైన్ అయ్యి 40S సబ్ యూనిట్ని ఫామ్ చేస్తుంది. అండ్ ద న్యూక్లియోలస్ ఈజ్ ద సైట్ వేర్ రైబోజోమల్ సబ్ యూనిట్స్ ఆర్ అసెంబుల్డ్. సో న్యూక్లియోలస్లోనే మనకి రైబోజోమల్ సబ్ యూనిట్స్ అన్నీ అసెంబుల్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి సెల్ ఆర్గనల్ ఏంటి అంటే క్రోమాటిన్.
నెక్స్ట్ క్రోమాటిన్ గురించి చదువుకుందాం. ఇట్ ఈస్ ద కాంప్లెక్స్ ఆఫ్ డిఎన్ఏ, ప్రోటీన్స్లో ఏమేమి ఉంటాయి, హిస్టోన్స్ అండ్ నాన్ హిస్టోన్స్, విచ్ మేక్ యూకారియోటిక్ క్రోమోజోమ్స్. సో మీకు ఇక్కడ డయాగ్రామ్ చూసినట్టయితే అండి, ఇది క్రోమోజోమ్స్ నుంచి మనకి క్రోమాటిన్ ఉంటుంది అనుకున్నాం కదా. ఇప్పుడు ఈచ్ క్రోమాటిన్ని ఇంకా చూస్తే మనకి క్రోమాటిన్లో మనకి డిఎన్ఏ అనేది ఉంటుంది. ఇట్ ఈస్ ద నెట్వర్క్ కంప్రైజ్డ్ ఆఫ్ హిస్టోన్స్ అండ్ డిఎన్ఏ. సో ఈ నెట్వర్క్లో మనకి ఇట్ ఈస్ కంప్రైజ్డ్ ఆఫ్ హిస్టోన్స్ అండ్ డిఎన్ఏ. 147 బేస్ పేర్స్ ఆఫ్ డిఎన్ఏ. సో ఇందులో ఇంత డిఎన్ఏ ఉంటుంది కదా, ఇట్ ర్యాప్స్ అరౌండ్ 8 కోర్ హిస్టోన్స్. సో ఈ 147 బేస్ పేర్స్ ఆఫ్ డిఎన్ఏ ఏం చేస్తుందంటే, ఇట్ ర్యాప్స్ అరౌండ్ 8 కోర్ హిస్టోన్స్ ఫామ్ చేసి టు ఫామ్ బేసిక్ క్రోమాటిన్ యూనిట్. సో ఒక్కొక్క బేసిక్ క్రోమాటిన్ యూనిట్ని ఫామ్ చేస్తుంది. అండ్ టైప్స్ ఆఫ్ క్రోమాటిన్, 2 టైప్స్ ఉంటాయి, హెటెరోక్రోమాటిన్ అండ్ యూక్రోమాటిన్. Heterochromatin, it is tightly packed form of chromatin. It constitutes అంటే ఏమేమి ఉంటాయి అందులో, ఈ క్రోమాటిన్ అనేది it is a tightly packed form of chromatin and it constitutes telomeres, pericentric regions ఉంటాయి, and areas are rich in repetitive sequence. It is the region of darkly stained DNA and more condensed than euchromatin. యూక్రోమాటిన్తో కంపేర్ చేస్తే ఈ హెటెరోక్రోమాటిన్ అనేది కొంచెం కండెన్స్డ్గా ఉంటుంది. అండ్ కాన్స్టిట్యూటివ్ హెటెరోక్రోమాటిన్ ఈజ్ ద ఏరియా విచ్ ఈస్ మోర్ కండెన్స్డ్ అండ్ హెటెరోక్రోమాటిన్ మోస్ట్లీ ఇన్ ఆల్ సెల్స్. ఈ ఏరియా ఈ కాన్స్టిట్యూటివ్ హెటెరోక్రోమాటిన్ అనే ఏరియా విచ్ ఈస్ మోర్ కండెన్స్డ్, ఎక్కువ కండెన్స్డ్గా ఉంటుంది. అండ్ క్రోమాటిక్ మోస్ట్లీ ఇన్ ఆల్ సెల్స్లో మ్యాక్సిమం ఆల్ సెల్స్లో ఇదే ఉంటుంది. బట్ ఇన్ ఫ్యాకల్టేటివ్ క్రోమాటిన్ ఈజ్ ద రీజియన్ ఆఫ్ క్రోమోజోమ్స్ దట్ ఆర్ హెటెరోక్రోమాటిక్ ఇన్ సమ్ సెల్స్. ఓన్లీ కొన్ని సెల్స్లో మాత్రమే ఈ హెటెరోక్రోమాటిన్ ఉంటుంది. అండ్ యూక్రోమాటిన్, ఇట్ ఈజ్ లెస్ కండెన్స్డ్ అండ్ contains most actively transcribed genes. And coming to summary, in this session we have discussed about introduction, occurrence, position and functions of nucleolus and nucleolus గురించి చదువుకున్నాము, అండ్ దాని యొక్క షేప్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ న్యూక్లియోలస్. అండ్ ఫైనల్లీ క్రోమాటిన్. Reference: a textbook of cell biology by Dr. N. Arumugam. Thank you.